హాయ్ గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి కంటిన్యూయేషన్ ఆఫ్ క్యూబ్ నంబర్. అంటే ఒక నంబర్ క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తక్కువ టైంలో అనేది ఈ టాపిక్ అనమాట. ఆల్రెడీ 4 వేస్లో చేయొచ్చు. నేను ఆల్రెడీ టూ పార్ట్స్ కవర్ చేశాను అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ది సెకండ్ది చెప్పాను. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ చెప్తా. అంటే సేమ్ డిజిట్ నంబర్ క్యూబ్ నంబర్ అడిగితే క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెంట్ డిజిట్ నంబర్ అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు ఆ టెక్నిక్ చెప్తాను. ఓకేనా? ఒకవేళ ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సేమ్ డిజిట్ నంబర్ కదా, నంబర్ విత్ సేమ్ డిజిట్స్ నంబర్ అంటే 22, 33 సో ఆన్ అంటే 99. సేమ్ డిజిట్స్కి వస్తే ఏం చేయాలండి? సింపుల్, ఏమీ లేదు. సేమ్ డిజిట్స్ వస్తే ఏవైతే మనం 4 పార్ట్స్గా చేసుకుందాం. ఏవైతే నంబర్ ఇస్తారో వాటి క్యూబ్స్ అనమాట. అంటే అన్నిటికీ ఎక్స్ క్యూబ్ సేమ్ అన్నిటికీ క్యూబ్ చేసి మిడిల్ 2 నంబర్స్ డబ్లింగ్ చేసి యాడ్ చేస్తే అదే మన రిజల్టెంట్ నెంబర్ అనమాట. ఎగ్జాంపుల్ చూద్దామా? 22 హోల్ క్యూబ్ అనమాట. సో 1 2 3 4 2 క్యూబ్ 8, 2 క్యూబ్ 8, 2 క్యూబ్ 8, 2 క్యూబ్ 8. సో దీన్ని డబల్ చేయాలి. 8 క్యూబ్ 16, 8 డబల్ 16, 8 డబల్ 6 అబ్బా సారీ గాయస్, 8 డబల్ 16, 8 డబల్ 16. ఈ 2 నంబర్స్ మిడిల్ 2 నంబర్స్ ఇవి ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. 8 ప్లస్ 6 24, 16 2 క్యారీ, ఇదన్నమాట నంబర్ 10,648. సో 22 క్యూబ్ ఏంటంటే 10,648. ఇవి చూస్తే లెందీగా అనిపిస్తుంది, బట్ వన్స్ మీరు ఈ ఒక్క టెక్నిక్ నేర్చుకొని ఈ మిడిల్ నెంబర్స్ డబ్లింగ్ చేయాలని చెప్పి ఈ అడిషన్ లైక్ క్యారీ ఫార్వర్డ్స్ అవి నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ బిగ్ నెంబర్ తీసుకుందాం ఈసారి. 77 క్యూబ్ అనమాట. సెవెన్ క్యూబ్ ఎంత? 343. ఓకేనా? 343. ఓకేనా? దీన్ని డబ్లింగ్ చేయాలి. ఎంత? 343 డబుల్ ఎంత? 686. ఓకేనా? 343 34 క్యారీ ఫార్వర్డ్ చేస్తే 9 10 9 13 కదా, 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తే 12 15 16 9 10 106. ఈ పెద్ద నెంబర్స్ అప్పుడు కొంచెం ఈ క్యారీ ఫార్వర్డ్స్ ఒకసారి నేర్చుకోండి, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. మ్యాక్సిమం అందరూ చేస్తారు, బట్ అంటే స్టార్టింగ్లో కొంచెం నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ట్రిక్ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరికైతే తెలియదో ఒకసారి చూసి నేర్చుకోండి. 12 15 క్యారీ ఫార్వర్డ్ 1 12 13 9 10 11 113 ఫార్వర్డ్ చేస్తే ఇది డైరెక్ట్ 6 5 4. సో 77 క్యూబ్ ఏంటంటే 4 5 6 5 3 మిస్ అయినట్టుంది. ఓకేనా? 4 5 6 3 అనమాట. ఓకేనా? ఓకే, మీకు అది సేమ్ డిజిట్ నెంబర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అన్ని క్యూబ్స్ అనమాట. సో ఉన్న టెక్నిక్లో ఈ 4th కేసే కొంచెం ట్రికీ అనమాట. ఎట్లా అంటే డిఫరెంట్ డిజిట్ నెంబర్ కదా. దీనికి ఎట్లా అంటే 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయా? ఏవైతే ఫస్ట్ డిజిట్ వస్తుందో, ఫస్ట్ డిజిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిజిట్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ డిజిట్ వై అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఫస్ట్ 4 పార్ట్స్గా చేసి ఇదే ఫస్ట్ డిజిట్ క్యూబ్, 4th ప్లేస్లో సెకండ్ డిజిట్ క్యూబ్, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్, ఇక్కడ సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ అనమాట. ఒక్కసారి ఇది చూసుకోండి. ఫస్ట్ ప్లేస్లో ఏమో ఫస్ట్ డిజిట్ క్యూబ్, లాస్ట్ 4th ప్లేస్లో సెకండ్ డిజిట్ క్యూబ్, సెకండ్ ప్లేస్లో ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్, థర్డ్ ప్లేస్లో సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్.
ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 23 హోల్ క్యూబ్. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి 2, సెకండ్ డిజిట్ వచ్చేసరికి 3. ఫస్ట్ డిజిట్ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8, సెకండ్ డిజిట్ క్యూబ్ 3 క్యూబ్ వచ్చేసరికి 27. ఇది ఇక్కడ నేను మీకు రాస్తున్నాను, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, ఇది 3 స్క్వేర్ ఇంటూ 2, 2 స్క్వేర్ 4, 4 3s 12, 3 స్క్వేర్ 9 2s 18. సో ఇది మీ నంబర్ 8 12 18 27. సో మిడిల్ నెంబర్స్ని డబుల్ చేయాలి. 12 24 18 36 7 2 16 3 4 5 9 10 11 2 3 4. సో 12,167. సో 23 క్యూబ్ ఏంటి అంటే 12,167. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాయి. ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, వై స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇది తెలిస్తే ఏ నెంబర్ ఇచ్చినా ఇంక మీరు ఈజీగా చేయొచ్చు. ఒక్క పెద్ద నెంబర్ చూద్దామా, 74 హోల్ క్యూబ్. సేమ్ ఫస్ట్ డిజిట్ 7, సెకండ్ 7 క్యూబ్ 343, 4 క్యూబ్ 64. ఇక్కడ 7 స్క్వేర్ ఇంటూ 4 అంటే 49 ఇంటూ 4, 49 4s 196. ఇక్కడ 4 స్క్వేర్ ఇంటూ 7 అంటే 16 ఇంటూ 7, 16 7s 1112. డబుల్ చేయండి, 392. 112 డబుల్ ఎంత, 224. మ్యాక్స్ నాకు తెలిసి ఇంత బిగ్ డిజిట్స్ ఇవ్వరు, బట్ ట్రిక్ నేర్చుకుంటే ఏంటంటే ఒకవేళ ఇచ్చిన మనం టక్కుని చేయొచ్చు అనమాట. 64 4 6 10 12 2 3 4 2 + 1 3 34 క్యారీ ఫార్వర్డ్ చేసి 10 12 18 19 21 20 23 3 4 5 6. ఒకసారి ఈ నెంబర్ చూసుకుందాం, 18 19 20 21 22 3 4 5 6 62. సో 62 ఇక్కడ 3 + 2 5 6 10 405. సో 74 క్యూబ్ ఈక్వల్ టు 405 224. హోప్ మీ అందరికీ ఈ సెకండ్ పార్ట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి చెక్ చేయండి, ఏ డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.